నాని తాత వెళ్తున్నా బాయ్. హలో ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మేమైతే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి. అక్కడ దారిలో పెట్రోల్ బంకులో మొక్కలు బాగా కనిపిస్తే రికార్డ్ చేశాను. కార్లో అయితే రచ్చరచ్చ చేసేసింది మా ఈషా. సాంగ్స్ పెట్టి డ్యాన్స్ చేస్తూ ఉంది. ఇదైతే ఏమండోయ్ నాన్నగారు చెప్పండోయ్ చిన్ని గారు ఆ సాంగ్ అండి. తను బాగా ఎంజాయ్ చేసింది. యాక్చువల్గా చిన్నప్పుడు ఎప్పుడు కారు ఎక్కినా పడుకునేది, జస్ట్ స్టార్ట్ అవ్వగానే పడుకునేది. ఇప్పుడు మాకు టార్చర్ చూపిస్తుంది. మా గోల్డెన్ డేస్ అన్నీ అయిపోయినాయి. ఫైనల్గా అటో ఇటో చేసి పడుకోబెడుతున్నాను. ట్రై చేస్తుంది తను కూడా పడుకోవడానికి, కానీ అస్సలు ఏదేదో వాగుతుంది, ఏదేదో చెప్తుంది, అస్సలు పడుకోవట్లేదు. ఆ పాటని ఈ పాటని పెట్టమంటుంది. చూడండి ఎలా వేస్తుందో డ్యాన్స్ వేసుకుంటూనే ఉంది. మధ్యలో అయితే మేము ఒక ఫుడ్ తిందామని ఆగామండి దారిలో. ఇదైతే సిద్దిపేట ఫ్లైఓవర్ ఎక్కకుండా కిందకి వెళ్తే లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది మనకి పంజాబీ ఫ్యామిలీ ధాబా అని. ఇక్కడైతే అసలు ఫుడ్ ఎక్స్ట్రాడినరీ అండి, చాలా బాగుంది. టేస్ట్ అయితే ఆసమ్. అసలు చూడండి ఎంత బాగుందో ఆ అంబియన్స్ అంతా. అంత ఎండగా ఉన్న ఆ చెట్టు ఉండడం వల్ల అసలు భలే అనిపించింది. మాకైతే బాగా అనిపించింది. చూసారా అసలు యాక్చువల్గా ఇక్కడ ఇంకా ఒక విషయం ఏంటంటే, అంత పెద్ద చెట్టు ఉన్నా కూడా ఆ చెట్టు తీసేయకుండా వాళ్ళు కన్స్ట్రక్షన్ అసలు భలే చేశారు. చూడండి చెట్టు మధ్యలో నుంచి చుట్టూ హోటల్ బిల్డ్ చేశారు. ఆ విషయం అయితే భలే అనిపించింది అసలు మాకైతే. ఇప్పుడైతే వెళ్దాం లోపలికి రావే అని అంటే, తనకు అసలు ఫుడ్ అంటే అస్సలు ఇష్టం ఉండదండి. ఫుడ్ అంటే చాలా పారిపోతుంది. లోపలికి రా అంటే అస్సలు రాదు. అక్కడే డ్యాన్స్ వేస్తుంది, ఎగురుతుంది, ఏదేదో చేస్తుంది. అస్సలు వినట్లే మా మాట. చూడండి ఎలా తిరుగుతుందో. మాకేమో వెహికల్స్ వస్తాయని భయం వేస్తుంది. ఏంటో చూపిస్తుంది, ఏమేమో అంటుంది. సరే లోపలికి రా వెళ్దాం తింటామంటే అస్సలు రాదు. ఫైనల్గా ఏదో ఒకటి చెప్పి లోపలికి అయితే తీసుకెళ్ళిపోయామండి. మేము యాక్చువల్గా ఇదివరకు ఇక్కడ చాలాసార్లు తిన్నాం మేము. అందుకే మాకు నచ్చి ఓన్లీ ఇక్కడికి మాత్రమే వెళ్తాం, ఇంకెక్కడికి వెళ్ళాం అసలు. ఇక్కడైతేనే మాకు ఫుడ్ చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ప్రైస్ వైజ్ ఈజ్ ఓకే. అండ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ కూడా చాలా బాగుంటుంది. మేము జీరా రైస్ ఆర్డర్ చేసామండి. జీరా రైస్తో పాటు గ్రేవీ వాళ్ళే ఇస్తారు. యాక్చువల్గా మనకు కావాలంటే సపరేట్ కర్రీ కూడా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. కానీ ఈ గ్రేవీ అయితే చాలా బాగుంటుందండి. దాంతోపాటు వాళ్ళే ఇచ్చేస్తారు. కానీ అసలు టేస్ట్ మాత్రం భలే ఉంది. మా ఈషాకు కూడా బాగా నచ్చింది. మీలో ఎవరైనా ఇక్కడ తింటే ఒకసారి కింద కామెంట్ బాక్స్లో చెప్పండి ఎలా ఉందో ఫుడ్. టేస్ట్ మాత్రం చాలా యమ్మీగా ఉంది. తను తింటా అంటుంది. చూసారా ఎలా ఉంది అని అడిగితే ఎంత బాగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుందో, సూపర్ ఉంది అని. తను 2 హ్యాండ్స్ చూపెట్టిందంటే వేరే లెవెల్. తనకు కూడా నచ్చింది, బాగుంది. మరీ ఎక్కువ స్పైసీగా లేదు, అలా నార్మల్గా కూడా లేదు. ఇంకో విషయం అండి, మా ఈషా ఎప్పుడు రెస్టారెంట్కి వచ్చినా ఈ సోంపు కోసమే వస్తుంది. తనకు ఆ సోంపు అంటే పిచ్చి. అండ్ అలానే టిష్యూ లోపల మాత్రమే తెచ్చుకుంటుంది. అక్కడ కొంచెం తింటుంది అండ్ టిష్యూలో కూడా తెచ్చుకుంటుంది. అదేంటో ఎప్పుడు తనకు అసలు అలా అలవాటైపోయింది. ఏమనుకోకండి, తను అలానే తీసుకెళ్తుంది ఎప్పుడైనా కూడా. బయలుదేరిపోయాం తినేసి. చూసారా వెళ్తుంటే అసలు వెదర్ మాత్రం భలే ఉందండి. అప్పుడప్పుడే ఎండ వస్తుంది, అప్పుడప్పుడే చల్లగా అయిపోతుంది. ఈ కరీంనగర్ హైవే అయితే చెట్లు మాత్రం చాలా ఉంటాయి. అసలు భలే అనిపిస్తుంది వెళ్తుంటే. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది వాటిని చూస్తూ ఉంటే కూడా. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.